ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తే. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. చప్పలు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. అమ్మా, ఈ బిడ్డకి పిల్లలు లేరు, దయచేసి గమనించండి. రండి 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 రండి, చప్పలు కొట్టండి గట్టిగా. పేరేంటమ్మా? శోభ. దేవునికి మహిమ. హల్లెలూయా. పోయిన వారం వచ్చావు కదమ్మా, ఏం మార్పులు వచ్చినాయి మీ శరీరంలో? సైడ్ నొప్పి తగ్గిపోయింది. నడుములోనా? అవునన్నయ్య. ఇంత అన్నం కంటే ఎక్కువ తినకపోతే ఒక గ్లాస్ అన్నం తింటుంది ఇప్పుడు నేను. ఒక గ్లాస్. బ్రదర్, ఈ పక్కకు రండి. నిజంగా ఈ బిడ్డకి తల్లిదండ్రులు ఉన్నారా? అవునన్నయ్య. ఉన్నారా? లేనన్నయ్య, ఇద్దరు చనిపోయారు. తల్లిదండ్రులు ఇద్దరు చచ్చిపోయారు. ఆయన డ్రైవింగ్ చేస్తారు, ఆయన కూడా మనిషి. కొంచెం ఈ వారం ఎట్లున్నా చిన్న మైక్లో మాట్లాడు. ఇప్పుడు కొంచెం పర్వాలేదు. ఈయన కొట్టేస్తున్నాడు అంట పాపం, టెన్షన్. ఈమె తల్లిదండ్రులు లేరు, ఆయనకి కూడా అమ్మ ఉంది కదా, అమ్మ తమ్ముడు. మీరేనా? అరే, కొంచెం పర్లేదమ్మా పాప? నొప్పి కూడా తగ్గిపోయింది. పర్లేదా? పర్లేదు. నాకు కూడా పోయిన వారం వచ్చినాయి కదా, నాకు మోకాలు ఇంత వాసిందయ్యా. అయితే నేను కింద కూర్చున్నా. మీరు ఏమన్నారంటే అమ్మకు కొంచెం షేర్ ఇవ్వండి అని చెప్పారు మీరు. ఒక ఆమె అయితే ఇంత వాసింది అయ్యా. అయితే ఒక్కసారి నన్ను తాకిండ్రు అయ్యా మీరు. నేను ఆ రోజు చెప్పుదాం అనుకున్నా, కానీ నాకు టైం లేదయ్యా. వేరే థ్యాంక్స్ అయ్యా. మీరే దేవుడు అయ్యా. సాయంత్రం వరకు నాకు ఎక్కడ వెళ్ళిపోయినాయి అయ్యా. అమ్మా, నీ బాధలు ఏమున్నాయి మరి? చెయ్యి పని చేయాలన్నయ్య ఫస్ట్. అదొకటి. కాలు ఫ్రీ అయిందా చూసుకో. పర్లేదా? ఈమె ఏమనుకుంటుందంటే అసలు అంటే ఆయనకు మనశ్శాంతి లేదు, అన్ని పిల్లలు లేరు మళ్ళీ వీళ్ళకే. ఈ బాధలను ఉంటే నాకు ఒకరోజు ఫోన్ చేస్తే నేను అన్నీ చేస్తా, బతికిస్తా, పిల్లలు కూడా రోగం కూడా తగ్గిస్తా అంటే ఆయన చాలా మంచోడు. ఆయనే మీకు అన్ని పనులు చేస్తున్నారు. ఇప్పుడు కొద్దిగా నువ్వు చేస్తావు ఇక. రైట్. ఇప్పుడు కొంచెం కూరగాయలు కట్ చేస్తే వంట చేయగలుగుతున్నావు ఒక వారంలోనే? ఫస్ట్ వారం ఒక రోజు వచ్చారు మా కొడుకు కోడలు. వచ్చారా? ఫస్ట్ ముందు మేము ఒకసారి వచ్చినాము. వచ్చిన తర్వాత మీరు ప్రేయర్ చేసారు. చేసిన తర్వాత ఇంటికి వెళ్ళినాము. ఇంటికి వెళ్ళిన తర్వాత నైట్లో ఏమీ లేచి అరిసేది బాగా. కేకలు పెట్టిందా? ముందు చేతబడి ప్రభావం అది ఘోరంగా ఉండేది. నైట్లో అరిసేది బాగా. ఇక ఈమె చూసి నాకు కూడా అలవాటు అయిపోయింది కదా. ఇక ఆ తర్వాత ఫస్ట్ రోజు అరిసింది. నెక్స్ట్ డే నుండి అరవడం లేదు, ప్రశాంతంగా నిద్రపోతుంది. ఆ రోజుతో లాస్టేనా? అంతకుముందు అరిసేది అట్లా అంతకుముందు అరిసేది, పళ్ళు కొరికేది, అంత పరిస్థితి బాగాలేకుండా. పోయిన వారం అయితే నీకు అసలు కొంచెం కూడా మనశ్శాంతి లేదు తెలుసా? లేదు. ఇప్పుడు కొంచెం పర్లేదా? ఇప్పుడు కొంచెం పర్లేదు. ఈ బిడ్డ నేను అన్న ఏమి కానుకోద్దమ్మా, నీ పరిస్థితి అట్లా ఉంది కదంటే, మీరు సేవ ఎట్లా చేస్తారా అని ఏమో బాధలు పడి ఏదో నిజంగా చూడండి. మరి ఆ ప్రతిఫలం పొందుకున్నారమ్మా? ఆమేన్. హల్లెలూయా. ఈ సేవ కొరకే మేము ఇదంతా చేస్తున్నాం. ఓకేనా? ఈ బిడ్డలు, ఈ కుటుంబం చూడు, ఆమె ఈమెను తీసుకొచ్చి ఆమె విడుదల పొందింది, ఈమెను తీసుకొచ్చి ఆయన విడుదల పొందింది. అత్తమ్మ డ్యూటీ దగ్గర నుంచి చాలా మంది తీసుకొచ్చింది ఈ రోజు ఇక్కడికి. ఎవరు? ఈయన అత్తమ్మ తీసుకొచ్చినయ్యా. మీరు డ్యూటీ కాడ నుంచి మనుషులు పట్టుకొస్తున్నారా? వస్తా వస్తానయ్యా, రండి మంచిగా అవుతారు, అయ్యగారి దగ్గర మంచిగా అవుతారా అని చెప్పినయ్యా. నడుచుకోనమ్మా, నడుచుకో. అది ఎంత చప్పట్లు కొట్టండి. అట్లా ఎవరైనా పట్టుకోవాలా? నడుస్తుందా మామూలుగా?
పర్వాలేదా? ఇప్పుడైతే పర్వాలేదు. చప్పులు కొట్టండి. అది ఇప్పుడు చాలా వరకు క్లోజ్ చేస్తాను. ఇంకా స్మెల్లా చూస్తా. చప్పులు కొట్టండి గట్టిగా. వారు అయినా ఎవరైనా మనందరూ ఒకటే. హల్లెలూయా. ఎవరు మనకు లేదు. ఆమె పక్షవాతంతో బాధపడుతున్నాను, ఇంకేమో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. తండ్రి చేసిన ప్రతి మేలుని బట్టి చప్పట్లు కొట్టి ప్రభుని కనపరుచుకుందాం. ఈ పాప ఎక్కడ చదువుకుంటున్నావు? మొయినాబాద్. మైక్ పెట్టుకో. మొయినాబాదా? ఏం చదువుతున్నావు ఇప్పుడు? ఇప్పుడు బీటెక్ థర్డ్ ఇయర్. బీటెక్ చదివిన పిల్లలాగా ఉంది ఏమి అనేసి వెళ్ళకుందో చూడు పాపం. చూడండి, వీళ్ళ మదర్కి చాలా పెద్ద సమస్య. వీళ్ళ డాడీ ఆర్టీసీలు పనిచేస్తారు. ఓవర్ బ్లీడింగ్. ఎన్ని సంవత్సరాలు అంటే 3 సంవత్సరాలు అంట. ఓవర్ బ్లీడింగ్. ఎన్ని హాస్పిటల్కి వెళ్ళా తగ్గట్లే. అంతే చెప్పమ్మా. అదే చాలా హాస్పిటల్స్కి వెళ్ళినాం. లాస్ట్ మమ్మీకి తగ్గదనే చెప్పారు. ఆపరేషన్స్ అన్నారు. ఆపరేషన్ చేసినా ఆమె ఎక్కువ రోజులు ఓపికతో ఉండదు, అట్లా ఇట్లా అని చెప్పినారు. నేను ఫస్ట్ జీసస్కి నమ్ముతుండే. నేను చెప్తే కూడా మా మమ్మీ నమ్మలే. మా అక్క వచ్చింది ఇక్కడికి. మా అక్కకి అన్నీ లివర్ ఖరాబ్ అయింది, హార్ట్ ప్రాబ్లం అన్నీ ఉండే. మా అక్క మంచిగా అయింది. మా అక్కని చూసి మమ్మీ ఇక్కడికి వచ్చింది. రూపం మారిపోయింది. వీళ్ళ అక్క అంటే వీళ్ళ సొంత అక్క కాదు, పెద్ద మమ్మీ కూతురు. వాళ్ళ ఇంటి ముందు నుంచి చెరువులు దూకి చచ్చిపోతుంది. ఎందుకంటే భర్త అన్నాడు, నువ్వు నల్లగా అయిపోయావు, నీకు అన్ని రోగాలు వచ్చినాయి, ఇక నాకు వద్దని చెప్తే వీళ్ళింటిలో నుంచే వెళ్తున్నారంట. అక్క అవుతుంది వరుసగా. మాధవి ఆవిడ పేరు, మీ అమ్మ పేరు మాధవి. మా మమ్మీ పేరు మాధవి, అక్క పేరు వనజ. పొట్టిగా, నల్లగా, బక్కగా, హార్టు, లివరు, కిడ్నీ అన్ని ప్రాబ్లాలే. ఇక ఎందుకు వచ్చి భర్తకే నీకు వద్దంటే ఇంకా నేను ఎందుకు బతకాలి? పిల్లలు ఉన్నారు ఆవిడకి? ఒక బాబుండు, ఇప్పుడు ఇంకొక పాప. అసలు ఎంత నల్లగా ఉందంటే కర్రీగా ఉంది, కర్రీగా నల్లగా అయిపోయింది. ఆ మనిషి అట్లా పడిపోతుంటే వీళ్ళ అమ్మ ఏదో మాట్లాడింది. తర్వాత దేవుడు బాగు చేసి ఏదో ఎవరో చెప్పారు. ఇక ఆ రోజు చనిపోలేదు. ఇక్కడికి వచ్చారు. నెక్స్ట్ వీక్ వస్తే నేను గుర్తుపడతలేదు. నువ్వెవరు అంటే వనజ అంటది. వనజ అనేది తెలుసు. నువ్వెవరు అంటే అసలు ఆవిడ ఎంత బాగుంది. ఇప్పుడు చెప్పు. ఇప్పుడు అక్క మంచి అయిపోయింది. ఇప్పుడు అక్క వాళ్ళ హస్బెండ్ కూడా మంచిగా ఉంటున్నారు. అక్కడనే మంచిగా అయిపోగానే తీసుకెళ్ళిపోతారు. ఉంచుతారేంటి ఇక్కడ? అదే వేరే మ్యారేజ్ నల్లగున్న అమ్మాయి, వేరే మ్యారేజ్ చేసుకుంటా అన్నాడు బావా. నల్లగున్న మనిషి తెల్లగా ఎంత అందంగా అయిపోయిందంటే అంత అందంగా అయిపోయింది. చప్పట్లు కొట్టాను. అప్పుడు వీళ్ళ మదర్కి మైండ్కి ఎక్కింది, అరే ఏంటి ఒక్క రోజులో ఎంత మార్పు ఎట్లా వచ్చేసింది అని వస్తే ఆమె కూడా మార్పు వచ్చేసింది. చప్పట్లు కొట్టాను గట్టిగా. ఆమె కూడా ఇప్పుడు ఏమైనా ప్రాబ్లం ఉందా? మమ్మీకి కూడా ఏ ప్రాబ్లం లేదు. అప్పుడైతే ఓవర్ బ్లీడింగ్ ఉంటుంది. అది వదిలి ఇప్పుడు నీకేంటి ప్రాబ్లం? కాలు కాడ ఎక్కడ? అది నాకు కూడా ఇక్కడ గడ్డ అయినండి. ఇంకా నాకు ఎంతలో ఉంది గడ్డ? ఇంతుండే గడ్డ. కోడిగుడ్డ అంత ఉందా? ఇంకా పెద్దగుందా? ఇంతుండే గడ్డ. నేను ఇక హాస్పిటల్స్కి వెళ్ళి నుండే వాళ్ళందరూ ఏమేమో చెట్లు పెడతాం అది ఇది అన్నారు. అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ అది కూడా క్రిస్టియన్ హాస్పిటల్. ఆడికి వెళ్తే హాస్పిటల్కి అయిన తర్వాత కోసేస్తా అనేసి అన్నది డాక్టర్. ఇది పగలదు, దీన్ని కొయ్యాలనేసి చాకు తీసుకొచ్చింది. మా అమ్మమ్మ ఏం కాదు అంటుంది. నేను లేచి కూర్చొని నాకు వద్దు అనేసి నేను అట్లనే వచ్చేసిన. హాస్పిటల్ నుంచి బయటికి వచ్చి అయ్యగారికి కాల్ చేసినుండే. అన్న కాల్ లిఫ్ట్ చేసిండు. అన్న ప్రేయర్ చేసిండు. తర్వాతకి అయ్యగారు ప్రేయర్ చేసారు. ప్రేయర్ చేసిన హాఫ్ అన్ అవర్కే ఇక నాకు అది నిద్రలోనే పగిలిపోయింది. ఆ బ్లడ్ వచ్చింది, ఏమైందని చూసుకుంటే ఆ గడ్డ వలిగిపోయింది. అదైతే గొప్ప సాక్ష్యం నాది. పూర్తిగా క్లియర్ అయిపోయిందా? మళ్ళీ మొత్తం క్లియర్ అయిపోయింది. తర్వాత ఒకటి వచ్చినుండే, నేను ప్రేయర్ చేసుకుంటుండే, ఆయిల్ పెట్టుకుంటుండే, తగ్గిపోతుంది. ఆమేన్, హల్లెలూయా. ఆ గడ్డకి ఆమె ఆపరేషన్ చేస్తానని ఈమెతో చెప్తే ఈమె ఏడు చేసిందంట. అక్కడ నాకు వద్దు అంటే భయం అవుతుంది కదా వాళ్ళకు. పెద్ద చాకు తీసుకొని వచ్చిండే, నాకు భయమైంది. మత్తియలేదు, ఏమి లేదు, అట్లనే కోసేస్తా అని చెప్పింది. నాకు వద్దనే హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన డాక్టర్ అన్నాను, నువ్వే నన్ను భయపెడుతున్నావు ఏందమ్మా అనేసి. ఈరోజు యేసయ్య అద్భుతం చేసి బిడ్డ కుటుంబాలు, ఇల్లు కుటుంబాలు దొరికింది. అది ఇల్లుకి వెళ్ళిపోయారా? కొత్త ఇంట్లోకి వెళ్ళారా? ఇంకెళ్ళలేదా? ఎన్ని ఫ్లోర్లు కట్టారు? 3 ఫ్లోర్లు కట్టారా? ఓకే అలాగే ఉండు. ఆమె విశ్వాసం. నువ్వు ఒక్కదాని వచ్చావా? ఇప్పుడు మీ మమ్మీ రాలేదా? ఆమె నన్ను చూడు అలా చూస్తూ ఉండదు. ఆమెన్. వాళ్ళ నాన్నగారు ఆర్టిస్టులు పనిచేస్తారు. వాళ్ళ పిల్లలన్నా వాళ్ళ భార్య అన్నా చాలా ఇష్టము. కానీ వీళ్ళను సాతానులు చాలా శోధనలు పెట్టేస్తారు. సైతానులు వీళ్ళ మీదకి వచ్చేస్తాయి. ఆ పిల్ల పడుకుందో ఏం చేసిందో, ఆ మెడలో ఎంత గొలుసది ఏడుస్తుంది. మెసేజ్ కూడా పెట్టావుగా,
నేను రిప్లై ఇచ్చాను చూసావా? ఏమని ఇచ్చాను? బాధపడుతుంది, దొరికేటట్టు చేయండి అని ప్రార్థన చేస్తుండే. నైట్ చేసి దొరికితే ఏం చేస్తావు? నేను మమ్మీకి చెప్తుండే, దొరికిందంటే మనం చర్చ్లో ఏమన్నా వేయాలి, నువ్వు కూడా నైట్ ప్రార్థన చేయి మమ్మీ అని చెప్పినుండే. ఇప్పుడు కూడా నాకు దేవుడి మీద ఒక నమ్మకం, దొరుకుతుంది అన్న ఆశ ఉంది. ఇంకా ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగిన మా దేవా, యేసు క్రీస్తు నజరేయుని నామములో ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు ఈ లైవ్లో ప్రభా ఎన్నో అద్భుతాలు తండ్రి మీరు చేసిన కార్యాలు నీ ప్రజలు చూశారు నాయనా. ఎంతో ఆశతో ఆసక్తితో స్థలంలో చేరి అలాగే చూస్తున్న ప్రతి బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాం. ఈ ప్రోగ్రాంలో నీ దీవెన మా పైన అద్భుతంగా కుమ్మరించండి. ఏ బిడ్డ తండ్రి అవసరతలో అక్రతలో ఉన్నారో వారు ఫోన్లు కూడా కలిసి మరి నాయన ప్రార్థన చేయడానికి మీరు సహాయం చేయండి. వాతావరణాన్ని మాకు అనుకూలంగా ఉంచండి. మరి నాయన ప్రతి బిడ్డ మరి మేలు పొందుకోవటానికి కృప ఇచ్చేయమని నజరేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రములు. మరి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ లైవ్ ప్రోగ్రాన్ని మేము చాలా ఇంట్రెస్ట్గా కొంతమంది ఫోన్ చేసి మరి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. అలాంటి బిడ్డలందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. అలానే మరి ఫోన్ల ద్వారా కూడా చేస్తున్న ప్రార్థనలు బట్టి మాకు ఈ మేలు జరుగుతుంది అని కూడా సాక్ష్యాలు ఇస్తున్నారు. వారిని బట్టి కూడా వందనాలు తెలియపరుచుకుంటున్నాను. ఈ పరిచర్యలో మరి ఈ విధంగా ముందుకు కొనసాగించబడడానికి ప్రభుని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ దినము ఈ కార్యక్రమంలో మీ అందరికీ మరి శుభములు తెలియపరుస్తున్నాను. చాలామంది ఈ ప్రోగ్రాన్ని ఎంతో ఆనందంగా సంతోషంగా మరి ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నా అని చెప్పిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలాగే దేవుని మహాకృపను బట్టి దేవుడిచ్చిన ఆ యొక్క కృప వరాలను బట్టి కూడా నేను దేవునికి చాలా రుణస్తునై ఉంటున్నాను. మరి అనేకమైన కార్యాలు ఈ వారంలో మరి ప్రతి శనివారం కూడా ఇక్కడ జరుగుతున్న అద్భుత సాక్ష్యాలు. ప్రైజ్ లార్డ్. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. త్వరగా చెప్పమ్మా, మాట్లాడండి. అన్న ఏం లేదన్నా, మాది మామూలు డిస్ట్రిక్ట్ కొత్తకోట. మీరు లైవ్ లో చూస్తున్నా మార్నింగ్ నుంచి. థ్యాంక్ యూ. ఆధార్ చూసి ఫోన్ చేశాను. సిస్టర్ ఇప్పుడు చేయమని చెప్పింది. అమ్మా చెప్పండి. అన్న ఏం లేదు, నాకు బీపీ స్టార్ట్ అయ్యి 6 months అవుతుంది. ఎడమకాలు ఎడమ చెయ్యి ఒకటే సివిరన్నా, నాకు ఎవరు లేరు, అమ్మ నాన్న ఎవరు లేరు. ఇక ఈ 2 days నుంచి బాగా థ్రోట్ పెయిన్, తలనొప్పి, ఫీవరిష్ గా ఉంది. అంటే ఏం లేదని చెప్పారు. ప్రైజ్ లార్డ్ తల్లి. ఇప్పుడు ఎక్కువ ప్రాబ్లం అంటే ఈ బీపీ, కాలు చెయ్యి చిందిరన్నా. ఓకే, చిన్న ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో సమస్త రోగములు నిర్మూలమైపోనుగా. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మరి ప్రియ బిడ్డ కరోనాతో బాధపడుతూ ఉన్నట్లుగా మరి తర్వాత పూర్తిగా విడుదల దేవుడు ఇచ్చినట్లుగా కూడా సాక్ష్యం ఇచ్చారు. అలాగే ఇలాంటి అనేకమైన బిడ్డలు మరి గత వారంలో కూడా ఫోన్లు చాలామంది చేసి ఇలాంటి ఇలా ఉన్నదని చెప్పి మరి సాక్ష్యం ఇచ్చారు. ప్రార్థన చేసాం. మరి చాలామంది ఉదయకాలం కూడా 3 గంటల టైంలో కూడా ఒక సహోదరుడు చాలా ఇబ్బంది పడుతూ ఫోన్ చేశారు. నేను ధైర్యంతో వచ్చి తమ్ముడు నువ్వు బ్రతుకుతో భయపడకని సాక్షి మరి ఆయనకి చెప్పటం జరిగింది. వీళ్ళుంటే ఈరోజు కూడా నీతో మాట్లాడతాను చెప్పాను. హలో, ప్రైజ్ లార్డ్ అండి. తల్లి ప్రైజ్ లార్డ్ అమ్మా. అమ్మ చెప్పండి అమ్మా. స్వీట్గా చెప్పమ్మా, అంత స్లోగా మాట్లాడుకో. అయితే అమ్మాయికి నెలతర వస్తే 40 రోజుల దాకా అవుతుందయ్యా. ఓకే, అర్థమైంది. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు అమ్మా? సర్వశక్తి కలిగిన మా తండ్రి, ఏ శోధన అయితే తల్లిగారు కుమార్తెకు ఉందో ప్రార్థిస్తున్నాం. మీరే అద్భుతం చేసి సంపూర్ణమైన విడుదల ఇవ్వండి. ఆ బిడ్డను ముట్టండి చేస్తున్నాము. ఆమేన్. మీరు ఈ లైవ్లోనే ఉంటాను. ఒకవేళ పాప ఉంటే పాపతో మాట్లాడించండి, తగ్గిపోతుంది. సరేమ్మా, మంచిది.
దయచేసి మీరు ఎవరైనా సరే సమయాన్ని పాడు చేయొద్దు. మీరు మీకున్న ఆశ మంచిదే, దేవునికి మహిమ కలుగును గాక. మనుషులు లేకుండా దయచేసి మీరు ఫోన్లు చేయొద్దు, సమయాన్ని పాడు చేయొద్దు. ఆ విషయాన్ని గమనించండి. ప్రైజ్లాడు తల్లి, ప్రైజ్లాడమ్మా. అమ్మా చెప్పండి తల్లి, చెప్పండి త్వరగా. ప్రార్థన చేస్తున్నానమ్మా, దేవుడు నిన్ను బాగు చేయను గాక. హల్లెలూయా. ప్రభా, ఈ బిడ్డని తల్లిని మరోసారి జ్ఞాపకం చేసుకో. యేసు నాజరేతు నామములో అద్భుతం జరిగించి విడుదలపరచు. ఆ శోధనంతా తొలగించండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి కాల్స్ స్పీడ్గా వస్తున్నాయి కనుక మరి చాలా వెయిటింగ్, మిగతా బిడ్డలు చాలా వెయిటింగ్ చేస్తున్నారు. మీరు మాట్లాడే బిడ్డలు స్పష్టంగా చక్కగా మాట్లాడాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. హలో, ప్రైజ్లాడు తల్లి, ప్రైజ్లాడమ్మా. తల్లి చెప్పమ్మా. అమ్మా ఓ అమ్మా, ప్రార్థన చేస్తున్నాను. ప్రభు అద్భుతం చేస్తాడు. మరి దేవునికి అసాధ్యమైనది లేదు. దేవుని నువ్వు నమ్ముకున్నావు కనుక ఆయన నీకు అన్యాయం చేయడు కనుక ప్రార్థిస్తున్నా. ప్రభా, సుబ్బయ్యగత సహోదరిని ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆ బెడ్ మీద ఏదైతే ప్రభావాలు పనిచేసి శరీరాన్ని తూట్లుగా చేస్తున్నాయో యేసు నామములో పూర్తిగా విడుదల కలుగాక. ఆమేన్. యేసునామములో ఆమేన్, 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 ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. ఈరోజు చాలామంది ప్రియబిడ్డలు ఎంతో మరి బాధలు, శ్రమలు అనుభవిస్తూ ఎన్నో కష్టాలు, నిందలు, మరి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రియులు త్వరగా మీరు ఫోన్ చేస్తున్నందుకు వందనాలు. చక్కగా త్వరగా మీ ప్రార్థన అవసరత చెప్తే ఇంకా మిగతా కార్యక్రమంలోకి మనం వెళదాం. హల్లెలూయా. హలో, ప్రైజ్లాడు తల్లి, చెప్పండి అమ్మా. నాకు 5 years నుంచి వ్యక్తిగత ప్రాబ్లమ్స్ సార్. దానివల్ల తల తిరిగిసి బాడీ అంతా వీక్ గా ఉంటుందండి. ఏ పని చేసుకో. ప్రార్థన చేస్తున్నాను తల్లి గారిని ఒకసారి మీరు దర్శించి ఆ బలహీనతను యేసు నామములో కొట్టివేస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. దేవునికి సమస్తం సాధ్యము. ఆమేన్. హలో, 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 హలో. ప్రైజ్ లార్డ్ అండి, త్వరగా మాట్లాడండి. అమ్మా ప్రైజ్ లార్డ్, మాట్లాడండి స్పీడ్గా. అదేనయ్యా, మా భర్త గారికి కాళ్ళు బాగాలేదు, 4 సంవత్సరాల అమ్మా అమ్మా ప్రార్థన చేస్తున్నాను. ఒకవేళ ఎవరికైనా బాగోపోతే శనివారం స్వస్థత ప్రార్థనలు జరుగుతున్నాయి. మరి మీరు ఈ స్థలానికి తీసుకురండి, అద్భుతాలు చూద్దురుగా. యేసు నామములో బిడ్డ భర్తకు స్వస్థత కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దయచేసి మరోసారి చెప్తున్నాను, ప్రతి శనివారం కూడా యేసు ఆశ్రయపురం గుర్రంగూడ నందు జరుగుతున్న స్వస్థత విడుదల ప్రార్థనకు మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఏ శోధనలో ఉన్నా శనివారం స్వస్థత ప్రార్థన జరుగుతుంది. మీరు తీసుకుని వచ్చి దేవుని కృప మీరు పొందుకోండి అని మనం చేస్తున్నాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి అందరికీ కూడా ఇక్కడ ఉచితంగా మధ్యాహ్న సమయంలో మరి స్వస్థత ప్రార్థన జరిగిన తర్వాత మధ్యాహ్న సమయంలో అందరికీ భోజనాలు కూడా ఉచితంగానే ఏర్పాటు చేస్తున్నాం. నేను 3 నెలల కింద పైపులు వేసుకొని ఎక్కడికి వచ్చిన. పైపులు వేసుకున్నావా? పేరేంటి? జాష్ బాబు. ఏ ఊరి మీద? ఈపూరు. ఎన్నకొండమ్మటి వెనుకొండ పైపులు వేసుకుని వచ్చావు అక్కడ మీ భార్య తీసుకొని నువ్వేనా? నేనే. నాయన ఏం చచ్చిపోతాడు ఏమనుకున్నా కదా ఆ రోజు. ఎన్ని పైపులు వేసుకున్నావు ఆ రోజు? 2 పైపులు. అరే మారిపోయావు కదా అప్పుడు, అసలు ఇట్లా లేడండి ఈ మనిషి, అసలు నడవలేకపోయినప్పుడు. అన్నం తినేవాడు అప్పుడు? కొద్దిగా లైట్ గా తినేది. అన్నమా లైట్ గా తినేవాడు. మీ భార్య ఎందుకు రాలేదు? ఇంటికాడ బాగాలేకుండా. ఇంటికాడ ఉందా? అయితే మీ భార్య నాకు ఫోన్ చేసింది, అప్పుడు నువ్వు మాట్లాడు కదా? ఫోన్ చేసి మాట్లాడు. ఆ హాస్పిటల్ ఏమని చెప్పారు నీకు? ఈ లివర్ డ్యామేజ్ అయ్యి నీరంతా వచ్చి ఆపరేషన్ చేయాలి అది అని అన్నారు. అన్నారా? నేనేమన్నా చేయాల్సిన అవసరం లేదు, పైపులు వేసుకొని వచ్చినాడికి తగ్గిపోద్ది అన్నారు. చప్పులు కొట్టండి గట్టిగా. ఆసుపత్రికి పోతే 2 నెలలు పోతే ఇంకా అవసరం లేదు, పైపులు తీసేసినారు. ఆమేన్. చప్పులు కొట్టండి గట్టిగా. దేనికి దేనికి వేస్తారు పైపులు?
లివర్ నీరు రావడానికి లివర్లో నీళ్ళు రావటానికి వేశారు. పక్కన పొట్ట ఉబ్బి నీరు రావడానికి బయటకు వేసినారు. వేసారే. అసలు ఈ రూపం లేదు. ఈమె ఎవరు? మా పిన్నమ్మవా? చిన్నమ్మవా? ఊగిపోమోకు, మంచిగా మాట్లాడు మైక్లో. చిన్నమ్మనా? మీ భార్య ఆశ వదులుకుంది, నీకుంది ఆశ? లేదు, ఆశ లేదు. మీరు ఇప్పుడు ఏంటంటే పాపం ఈయన పైన ఎలా ఉందంటే ఇలా బక్క చిక్కిపోయి అడుగు తీసి అడుగు వేయలేక ఆ పైపులు పెట్టుకుని ఆ కళ్ళేలా అట్లా ఉన్నావు. అన్నం తినేది లేదు. ఇప్పుడు అన్నం మంచిగా తింటున్నావా? అసలు నేను గుర్తుపడతలే నువ్వు చెప్తే తప్ప. ఎంతకాలం మీద ఇక్కడికి వచ్చి? 3 నెలలు అవుతుంది. 3 నెలలు ఇక్కడ ఫస్ట్ లో పెట్టినప్పుడు వచ్చినట్టున్నావు. ఆ 3 నెలల క్రితం ఈయన లివర్ ప్రాబ్లం ఉంది. లివర్లో నుంచి నీరు రావాలని పైపులు పెట్టుకుని ఆహారం తినక. పిల్లలు ఎంతమంది? 2 ఆడపిల్లలు. హాస్పిటల్ ట్రీట్మెంట్ అయితే నీ పని ఇంకా ఎక్కువ అయిపోయింది కదా. మళ్ళీ ఇంకొక ఆపరేషన్ చేస్తా అన్నారు కానీ అవసరం లేదన్నారు. వీళ్ళు గుర్తుపెట్టుకోరండి, వీళ్ళకి బాధలు ఉన్నాయా? నాకున్నాయి బాధలు. వీళ్ళకి మళ్ళీ ఇంకొక ఆపరేషన్ అంటే ఆపరేషన్ పడదయ్యా, నేను బాగు చేస్తాను, మీరు ఏమైనా దేవుని సేవకి ఇవ్వండి, ఆపరేషన్ వద్దు. ఆధార్ కార్డా ఏం కార్డా ఇవి ఉంటాయి మీకు? ఏం కార్డులు అయ్యి? గవర్నమెంట్ ఏం లేదండి. ఆర్ఎక్సీ కార్డు కాదు, మేము ప్రైవేట్గా చేయించాం. ప్రైవేట్. ఎంత అయింది అప్పటికి డబ్బులు? అప్పటికి 5 లక్షలు అయినాయి. 5 లక్షలు. ఇక్కడ 12,000 టీవీ స్వాగరు అది విడుదల కానుక చేశారు. మళ్ళీ ఇంకొక ఆపరేషన్ చేస్తానన్నారు కదా, అది దేనికి? మామూలుగా లివర్కి. లివర్కే. నేను చెప్తున్నా ఒకసారి ఇది పట్టుకో. హాస్పిటల్ కంటే కొన్ని వేల రెట్లు నేను ఎక్కువ, కొన్ని వేల రెట్లు. ప్రపంచంలోని హాస్పిటల్ అన్నీ మీకు ట్రీట్మెంట్ చేసి నెల రోజులు 2 నెలలు అంటారు కానీ చిటికేస్తే బాగైతే. అంతేనా? ఏం పేరు నీ పేరు? జాష్ బాబు. ఏ ఊరు మీది? ఈ పూరు ఇనకొండ మండలం. ఎక్కడ నీకు ఆపరేషన్ అదే జరిగింది? లివర్ పట్టకేసినారు. అదే ఏ ఊర్లో? పేటలోనే వేసింది. పేట, చిలకలూరు పేట, నసరాపేట. భయమేమి వద్దు. హల్లెలూయా. ఇప్పుడు ఇంకోటి చెప్తున్నా, లివర్ ప్రాబ్లం నాకు ఇగో ఆగు అంటే ఆగిపోవాలా. కిడ్నీలు అంతే. హార్ట్ అయితే అంటే హార్ట్ ప్రాబ్లం. ఇక్కడ మీరు స్టంట్లు వేసుకోవాల్సిన పని లేదు. పొద్దున రోజు నెలంతా మందులు వాడాలంటారు చూడండి. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఊపిరి పీల్చి లోపు గుండెల్లో నొప్పి తగ్గిపోద్ది. ఇంకా ఏదైనా వ్యాధులు, చేతబడులు, దురాత్మలు ఏమైనా యేసు నామములో ఒక్క మాట చెప్తే వెళ్ళిపోవాలంతే. హల్లెలూయా. చప్పట్లు కొడతారా ఒకసారి? ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేక ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తితో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి. నజరేయుడు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఇంత కొడుపండి, ఇంత కొడుపు. చర్చిలు 3 చర్చిలు తిరుగుతుందంట. ఎవరన్నా ప్రార్థన చేస్తారేమో, ఎవరన్నా బాగు చేస్తారో వాళ్ళు అంటారంట, చచ్చిపోతావు నువ్వు చచ్చిపోతారంటారంట. ఏ హాస్పిటల్కి వెళ్ళావు? గాంధీ హాస్పిటల్కి వెళ్తే ఏమన్నారు వాళ్ళు? క్యాన్సర్ అన్నారంట. ఇంత గెడ్లు పడతాయంట. ఈ పిల్లోడే ఉతుకుతాడు బట్టలు. నాన్న చచ్చిపోయాడు. అక్కదా తమ్ముడా నీకు చచ్చిపోయింది? అక్క చచ్చిపోయింది, నాన్న చచ్చిపోయాడు. అమ్మ నువ్వు కూడా చచ్చిపోతే నేను ఒంటరి అవుతాను. ఇద్దరం కలిసి ఏమని చెప్పారు అని మీ అమ్మకి? మనం ఇద్దరం, నువ్వు చచ్చిపోతే నేను కూడా చచ్చిపోతాం మమ్మీ, ఇద్దరం కలిసి పురుగుల మందు అన్నంలో కలుపుకొని చచ్చిపోదాం అనుకున్నాం. అట్లా సిచ్యువేషన్లో నీకు ఎట్లా తెలిసింది? నేను టీవీలో చూసి ప్రోగ్రామ్ దేవుడు చూపించి పంపించిండు. టీవీలో చూసి మంచి చేస్తుండే అయ్యగారు, అందరూ చచ్చటోళ్ళు కూడా బతుకుతురని వచ్చేసాను నేను. ఇది ఎంత పెద్ద సాక్ష్యం చూడండి. అప్పుడు కొడుకు ఎక్కడ ఉందమ్మా? ఇంత లావు ఉండే, ఇంత లావు కడుపుండే. చూడండి, చప్పట్లు కొట్టండి. ఇప్పుడు ఆమె పని ఇప్పుడు ఏం పని చేసుకుంటున్నావు? ఇప్పుడు టైలరింగ్ మిషన్ కుడుతున్నావు. ఇప్పుడు ఎన్నాలైంది మానేసి, టైలరింగ్ మానేసి? 2 సంవత్సరాలు. వీళ్ళ అమ్మ ఈమె దగ్గర కూడా డబ్బులు లేకపోతే వీళ్ళ అమ్మ తీసుకొచ్చి ఒక స్పాన్సర్. ఎంత ఇచ్చావు కానుక? 12,000. మళ్ళీ ఏమన్నా ఇచ్చావా తర్వాత? అంతేనా? ఎంతసేపులో తగ్గిపోయినాయి నీకు రోగాలు? నిమిషాలు తగ్గిపోయినాయా? లాస్ట్ అండ్ ఫైనల్ వాడు చెప్తున్నాడు, ఆ గెడ్డలు పడుతుంటే ఆడు బట్టలు ఉతుకుతాడు కదా. చెప్పరా నువ్వు చెప్పు. అమ్మ గురించి ఎట్లాగో చెప్పు.
గడ్డలు గడ్డలు పడిపోయి నేను ఎత్తుకుంటే చూస్తుంటే నాకు ఏడుపు వచ్చేది. మా మమ్మీ చచ్చిపోతుంది, నేను కూడా చచ్చిపోతున్నాను. ఆశ వదులుకున్నా మా మమ్మీ మీద. నేను ఆశ వదులుకోకపోతే ఎట్లా అంటే మనిషి అట్లా లేదు, ఇప్పుడు ఇట్లా లేదు మొత్తం. ఇప్పుడు కూడా కొంత ఏంటి కడుపు అది నీదేనా లేదంటే అది ఏమైనా ప్రాబ్లమా? కొంచెం ప్రాబ్లం ఉంది. ఏం ప్రాబ్లం ఉంది? అదే ఇప్పుడు అట్లా అవుతుందా మళ్ళా? కొంచెం కొంచెం అవుతుంది కొద్దిగానా? అది బ్యాలెన్స్ ఉన్నదేమో కరిగిపోతుంది. లాస్ట్ అండ్ ఫైనల్గా ఏమొచ్చిందిరా మీ అమ్మ దగ్గర నుంచి? ఏం పడిపోయింది మొత్తం లాస్ట్? కొవ్వు, గ్యాస్, నీరు. అర్థమైందా? పిల్లోడు చెప్తుంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చేసి ఏడుస్తున్నాడు వాడు. ఇక్కడ ఎప్పుడైతే ప్రార్థన జరిగిందో గడ్డలు ఆగిపోయి కొవ్వులేగా మొత్తము టాయిలెట్ ద్వారా మొత్తం వచ్చేసరికి కడుపు నార్మల్ అయింది. మరి వాళ్ళు ఏంటో కొద్దిగా ఎత్తుకున్నట్టు అనిపించింది. బట్ దేవుడు తన ఆత్మ నాకు ఇచ్చాడు. నేనేమి ముట్టుకొనటమో, నేను ఇలా చేతులు పెట్టటమో. అమ్మ బాగున్నావా? అప్పుడు ఫ్రీ అయిందా? చెప్పండి గట్టిగా, అందరు చేతులు పైకి చెప్పాలి. హల్లెలూయా. ఇంతమంది స్వస్థత పొందుకుంటారు. అనాలోచనలు తీసేయండి. దేవుని ఆత్మ ఇక్కడ ఉంది. దైవజన్ నేను ఎవరిని యేసయ్య ఎవరిని ముట్టుకున్నాడో చెప్పండి. ఒక్కరు చెప్పండి. యేసయ్య పలానా వాడిని ముట్టుకున్నాడు చెప్పండి. ఎవరన్నా చెప్తారా? చేయొద్దండి. ఉన్నారా? యేసయ్య ఎవరినన్ను ముట్టుకుంటావు చూసారా? యేసయ్య ఇంకో మాట అంటాడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు నాకంటే తక్కువ చేస్తాడు. మాట్లాడండి. ఎక్కువ కార్యాలు చేస్తాడు, తక్కువ చేస్తాడా? నాకంటే ఎక్కువ కార్యాలు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నాను. ఒకవేళ ఎవరికైనా బాగోపోతే శనివారం స్వస్థత ప్రార్థనలు జరుగుతున్నాయి. మరి మీరు ఈ స్థలానికి తీసుకురండి, అద్భుతాలు చూద్దురు. కానీ యేసు నామములో బిడ్డ భర్తకు స్వస్థత కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దయచేసి మరోసారి చెప్తున్నాను, ప్రతి శనివారం కూడా యేసు ఆశ్రయపురం గుర్రంగూడ నందు జరుగుతున్న స్వస్థత విడుదల ప్రార్థనకు మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఏ శోధనలో ఉన్నా శనివారం స్వస్థత ప్రార్థన జరుగుతుంది. మీరు తీసుకుని వచ్చి దేవుని కృప మీరు పొందుకోండి అని మనం చేస్తున్నాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి అందరికీ కూడా ఇక్కడ ఉచితంగా మధ్యాహ్న సమయంలో మరి స్వస్థత ప్రార్థన జరిగిన తర్వాత మధ్యాహ్న సమయంలో అందరికీ భోజనాలు కూడా ఉచితంగానే ఏర్పాటు చేస్తున్నాం. హల్లెలూయా. హలో, ప్రైజ్ ది లార్డ్ అమ్మా. స్వీట్గా మాట్లాడండి దయచేసి. నేను చెప్తున్నాను, నన్ను అర్థం చేసుకోండి. త్వరగా మీ ప్రార్థన త్వరగా చెప్పాలి. పాస్టర్ సుదర్శన్ రావు చెప్పండి అమ్మా. మేము మీ ప్రోగ్రామ్ చూస్తూ ఉంటాం. చాలా చిన్న వయసులో దేవుడు మంచి నాది చిన్న వయసు కాదు, నాకు ఇద్దరు పిల్లలు, ఒక కుమారుడికి వివాహం అయింది, కోడలు ప్రెగ్నెంట్. మా కోడలు ఉంది ప్రెగ్నెంట్ అమ్మ, 9వ నెల. ఆమె తల్లి మంచిది మంచిది. అమ్మ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? రామంతపూర్ ఇక్కడే కదా? అమ్మా 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 అవును అవును అవును. ఇప్పుడు మా ఇంట్లోనే నేను కూడా వెళ్తాను. నేను కూడా చేస్తా ఉంటాను. కానీ ఇంట్లో వచ్చినప్పటికే అమ్మా ఓకే అమ్మా. ప్రైజ్ ది లార్డ్. మీరు అక్కడ సిగ్నల్ కొంచెం ప్రాబ్లం ఉంది, నాకు అర్థమైంది. ప్రార్థన చేస్తాను. జీవాధిపతి ఎంతండి తల్లిగారు ఆ విశ్వాసాన్ని బట్టి ప్రార్థిస్తున్నా. బాధపడుతున్నారు, ప్రార్థిస్తున్నా. యేసు నామములో పూర్తిగా విడుదల కలుగాక. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. దయచేసి లాంగ్ టైం ఎవరు తీసుకోకండి. ఆ ఫోన్స్ మరి 4 ఫోన్లు అక్కడ వెయిటింగ్లో ఉంటున్నాయి. కొంతమంది బాధపడతారు, కొంతమందికి సెలలో అమౌంట్ ఉండదు. ఆ విషయాన్ని కూడా గమనించండి. హలో, ప్రైజ్ ది లార్డ్ అండి. తల్లి వందనాలమ్మా. నాకు 5 సంవత్సరాలు అయిందండి మ్యారేజ్ అయ్యి.
మొన్న రీసెంట్ గా హాస్పిటల్కి వెళ్ళానండి. త్వరగా వెళ్తే 3 నెలలకి ఏదో మందులు రాశారండి. అంతా బాగుందమ్మా, 3 నెలలకు మందులు రాశారండి. వెరీ 3 గుడ్. నెలల మందులు అయిపోయి మళ్ళీ వెళ్ళానండి. వెళ్తే గుడ్డు తయారవుతుందమ్మా అన్నదండి. వెరీ గుడ్. 5 రోజులు రాసిందండి మందులు. మళ్ళీ వెళ్ళి చెక్ చేస్తే మళ్ళీ అది గుడ్డు ఫామ్ అవ్వలేదమ్మా, తిరిగిపోయిందని చెప్పిందండి. అలాగే చెప్తారు. మీ దగ్గర ఉన్న డబ్బులన్నీ లాగేదా? నేను కట్ చేసేస్తా, ఎక్కువ మాట్లాడొద్దు. మీ దగ్గర ఉన్న పైసలన్నీ అయిపోయేదాకా గుడ్డ అవుతుంది, మళ్ళీ పగిలిపోతుంది. లోపల గుడ్డ అవుతుంది, పగిలిపోతుంది. సరే, మీకు అలాగే నా భర్తకు కూడా జాబ్ రాలేదండి. ఇంకా ప్రైజ్ అమ్మగారికి నాకు బాగోదండి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ప్రభా తల్లిగారికి, సిస్టర్ గారికి గర్భఫలం విషయంలో ప్రార్థిస్తున్నా. మీరు కార్యం జరిగించి బిడ్డకి మరి హాస్పిటల్కి వెళ్తే గుడ్డ అవుతుంది అంటున్నారంట, పగిలిపోతుంది అంటున్నారంట. ప్రభా ఆ గుడ్డ అలా పగిలిపోకుండా సక్సెస్గా అవటానికి నేను ప్రార్థిస్తున్నాను. ఏ శోధకుడున్నా ప్రభా అద్భుతమైన కార్యం వారి శాపాలు దోషాలు ఏసునామలో కొట్టివేస్తున్నాము ప్రభా. అలాగే గర్భఫలం మీరు ఇచ్చే బహుమానం కనుక బహుమానాన్ని ఆ బిడ్డకి అందించి భర్త జాబ్ విషయంలో కూడా కార్యం చేయండి. యేసుక్రీస్తు నాజరేయుని నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అమ్మ దయచేసి మీరు గమనించాలి, నేను మిమ్మల్ని ఏం అనలేను, కట్ చేసేస్తాను ఫోన్. అందుకని మీరు ఏం చేయాలంటే కొద్దిగా మాట్లాడండి. మరి పాపం ఇతరులకు కూడా మనం హెల్ప్ చేద్దాం. ఈ లైవ్లోనే కదా మరి మీతో ఎక్కువసేపు మాట్లాడగలుగుతాను. దయచేసి ప్రోగ్రాం చూస్తున్నారు, చక్కగా సౌండ్ పెట్టుకుని మంచిగా మీరు వినండి. గొప్ప అభిషేకం రిలీజ్ అవుతుంది. దేవుడు తన కార్యం జరిగిస్తున్నాడు. ఆమేన్. చాలామంది జీవితాల్లో కొన్ని రోగాలు, కొన్ని బాధలు, బలహీనతలు మరి కలిగి ఉంటున్నా, ఇదిగో ప్రభు తన కృపను బట్టి ఆనాడు ఇశ్రాయేలీయులందరూ కూడా మరి ఐగుప్తులో ఉన్నప్పుడు ఐగుప్తులో వచ్చినటువంటి ఏ వ్యాధి కూడా తన ప్రజలను ఇశ్రాయేలులోనికి రాలేదండి. అది గమనించాలి. అలాగే ఆయన ఎడల భయభక్తులు గలవారు చుట్టూ ఆయన దూతలు కావలు ఉంటాయి. మరి మేమైతే ఎంతోమంది మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు, చాలా బాధలో, కష్టాల్లో, ఎంతో వేదనలో, మరి ఎంతో ఛాలెంజ్గా మేము ఈ పరిచర్యను చేస్తున్నాం దేవుని కృపను బట్టి. కొంతమంది గృహాలకు ఆహ్వానించినప్పుడు కూడా విశ్వాసంతో మేము వెళ్ళి ప్రార్థన చేసి విడుదల పరిచి వస్తున్నాం. ఒక చిన్న సాక్ష్యాన్ని చెప్తే, నిన్న సాయంత్రం మేము 3 గృహాలు దర్శించాం. 3 గృహాలు దర్శించిన వారిలో మొదటి గృహం బాలానగర్లో ఒక తల్లి నోటి క్యాన్సర్, దాని గురించి నేను చెప్తాను. ఇది ప్రార్థన చేసి. హలో తల్లి, అంటే బిజినెస్ విషయం అది ప్రాబ్లం. బిజినెస్ విషయం పాస్ గారు, నేను సేవలో ఉన్నాను, ఉద్యోగం చేస్తున్నాను, సోషల్ సర్వీస్ చేస్తాను. హస్బెండ్ బిజినెస్ లో ఇన్వెస్ట్. ఓకే, ప్రార్థన చేస్తున్నాను. మరి ప్రియులు నాయనా తల్లి సేవ చేస్తున్నారు, ప్రార్థిస్తున్నా. అలాగే నాయన మరి వారికి ఏదైతే సమస్య ఉందో ప్రభా అద్భుతం చేసి వారికి ఉన్న అవసరతలు తీర్చబడినట్లుగా, అలాగే వారికి ఉన్న ఆటంకాలను కూడా యేసు నామములో కొట్టివేయమని, ఇప్పుడే అద్భుతం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్. పాస్ గారు, మీకు వీలు కుదిరితే మీరు బెంగళూరు మా ఇంటిని సందర్శించాలి పాస్ గారు. మా గ్రామంలో ఒక కూటాన్ని అరేంజ్ చేయాలని అనుకుంటున్నాను పాస్ గారు. సరే, మొన్న లాస్ట్ 2 వారాల క్రితం బెంగళూరులో ఒక సహోదరుడు డయాలసిస్ చేసుకుంటున్నాడు, వచ్చేసానమ్మా. అయితే మీకు ఈ నెంబర్లకి మరలా మీరు కాల్ చేయండి. మీ పేరమ్మా? నా పేరు సహనా. సహన. సరే సరే, మరి మీరు తర్వాత మాట్లాడండి లైవ్లో. ఇప్పుడు చాలా ఫోన్లు వస్తున్నాయి కదా. ఓకే, గాడ్ బ్లెస్ యూ. తప్పనిసరిగా అమ్మా. ఆమేన్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మరి మేము అనేక స్థలాలను ఈ మధ్య కాలంలో మరి చాలా స్థలాలను దర్శించడానికి దేవుడు సహాయం చేశారు. ఏదైనా ఈ వారంలో జరిగిన అద్భుతాలు చెప్దామంటే ఫోన్లు కంటిన్యూగా వస్తున్నాయి కాబట్టి చెప్పలేకపోతున్నా. సమయం ఉంటే కొద్ది మాటలు చెప్పి వాక్యం కూడా చెప్పాలనుకుంటా, కానీ కుదరట్లేదు. మరి ఎన్నో అద్భుతాలు, మహత్య కార్యాలు దేవుడు చేస్తున్నాడు. హలో, ప్రైజ్ లార్డ్ అండి. బ్రదర్, ప్రైజ్ లార్డ్. చెప్పండి అయ్యా. మీరు ఎక్కడ వెళ్ళొద్దు, శనివారం ఇక్కడ స్వస్థత ప్రార్థన ఉంది, మీరు రండి. ఆ గుండె చక్కగా పనిచేస్తుంది. యేసు నామములో గుండె చక్కగా పనిచేయునుగాక, ప్రతి నరము కండరు ఓపునవును గాక. ఆ బలహీనపరచు ఆత్మ యేసు నామములో ఆ శోధన వదిలి పారిపోమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. దయచేసి గుండెలు నొప్పులు ఉండి ఆపరేషన్కి వెళ్ళని అవసరం లేదండి. నేను చెప్తున్నా. మరి నేను హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హలో హలో, వందనాలు అయ్యా. అయ్యా
చుట్టూ తిప్పి కాలు కూడా ఎబెనేజరు సామ్రాజ్యం కరెడ్డి వారి పాలెం కావలి నుంచి వచ్చారు. పోయిన వారం వచ్చారా? ఏం పేరు నీ పేరు? సామ్రాజ్యం. సామ్రాజ్యం. ఎబెనేజర్ మీరా? ఒక్కను సామ్రాజ్యం. పక్షవాతం, కుడి కాలు చెయ్యి పని చేయట్లేదు, గ్యాస్, తలనొప్పి, బీపీ, షుగరు. ఎక్కడికి వచ్చినాక అయ్యగారు ప్రార్థన చేసి పని చేస్తుంది. పక్షవాతము, కుడికాలు, ముక్కులో ఎలర్జీ, కిడ్నీలో నొప్పి, కిడ్నీలో రాళ్ళు. మీరు దూరంగా ఉండండి చెప్తా. పైకి రమ్మా, పైకి రా. ఏంటి మా మిస్సెస్కి చెయ్యట్టుండింది. పోయిన వారం ఇక్కడికి వచ్చిపోయినాను. మీరు 3వ రోజు పాయలు ఇచ్చారు, అది పూసుకున్నాను. మా మామూలుగా వచ్చేసింది మామ అన్నది. చెయ్యి మామ అంటున్నాడు ఏంటి? నేను అన్నాను అయ్య గారు. ఏమని? చెయ్యి బాగా పాస్టర్ గారు ప్రార్థన చేయగానే నా చెయ్యి వచ్చింది. ఏ చెయ్యా? ఇప్పుడు చెయ్యి చూపించి పైకెత్తు అంటే ముందు రాదమ్మ అట్లా. ఏ ఊరి మీద అయ్యా? కావాలమ్మడి సార్, వరిపాలు. మైకి వదిలే, నువ్వు వదిలే. ఇప్పుడు అమ్మ సామ్రాజ్యం, నీ పేరు సామ్రాజ్యమేనా? అవునయ్య గారు. ఎప్పుడు నీకు పక్షవాతం వచ్చింది అన్నావు కదా? 8 నెలలు అయింది అయ్య గారు. 8 నెలలు అయిందా? ఇప్పుడు ఆమె పక్షవాతంతో ఎంతకాలంగా బాధపడుతుందో ఎదురు చూడకూడదు, మంచిగా చూడు. 8 నెలల నుంచి అయ్య గారు. 8 నెలల నుంచి. పక్షవాతమా? హాస్పిటల్ చెప్పారా? మరి మెడ్రాస్కి వెళ్ళాం అయ్య గారు. చెన్నై గుప్తుందా దాస్ దగ్గర చూపించాను. చెన్నై కూడా వెళ్ళావా? 4 లక్షలు పెట్టాను సార్. 4 లక్షలు ఖర్చు పెట్టాను. ఈమెకా చెయ్యికి 4 లక్షలు ఖర్చు పెట్టాను. కాలుకి చెయ్యికి సార్, కాలుకి చెయ్యికి 4 లక్షలు. ఏ హాస్పిటల్ తిరిగా నువ్వు అసలు చెప్పు? చెన్నై విజయ్ హాస్పిటల్. చెన్నైలో విజయ్ హాస్పిటల్. మన దేశ రాష్ట్రం మొత్తం కూడా డాక్టర్ అయినా ఆయన దగ్గర చూపి. మన దేశానికి రాష్ట్రానికి గ్రేట్ అయినా డాక్టర్. ఆయన గ్రేటా నేను గ్రేటా? నువ్వు చెప్పు ఇప్పుడు. ఎన్ని రెట్లు గ్రేట్ ఎక్కువ? 1000 రేట్లు ఎక్కువ. నేనేమన్నా నిన్ను ముట్టుకున్నా నా తల్లి? నువ్వునేనా? ఇప్పుడు చూడండి ఆయన ఏం చెప్తున్నారు, వింటున్నారా? 8 నెలలుగా వీళ్ళ హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారంట. ద గ్రేట్ వాళ్ళ దగ్గర కూడా వెళ్ళారంట. సామ్రాజ్యం మాట్లాడదాం, నువ్వు మాట్లాడకూడదు ఎబెనేజర్ గారు. ఒకళ్ళు మాట్లాడాక ఒకళ్ళు మాట్లాడదాం అయిపోయాక ఇంకోళ్ళు మాట్లాడాలి. ఇప్పుడు నువ్వు సామ్రాజ్యం అమ్మ, నువ్వు చెప్పు తల్లి. ఇప్పుడు 8 నెలలుగా బాధపడుతున్నావా? ఫస్ట్ ఎక్కడ చూపించుకున్నావా అమ్మ నువ్వు? అసలు ఫస్ట్ ఎక్కడ చూపించుకున్నావు? ఫస్ట్ నెల్లూరులో చూపించుకున్నాను. నెల్లూరు ఏ హాస్పిటల్ అది తల్లి? అది షైన్ హాస్పిటల్. షైన్, అక్కడ కెమెరా చూడు. షైన్ హాస్పిటల్. అక్కడ ఎంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నావు? 50,000. ఇది ఎలా పట్టుకోవాలి? 50,000 అయింది అక్కడ. ఇది షైన్ హాస్పిటల్ 50,000. ఏ ఊరు అది? నెల్లూరు. నెల్లూరు. ఇంకో దగ్గర యామిని హాస్పిటల్ దగ్గర ఇంకొక 50,000. అదేం హాస్పిటల్? అది యామిని ఒకటి, సైన్ హాస్పిటల్. అక్కడ ఒక 50 అంటే 1,00,000. ఇంకా 3 లక్షలు ఎక్కడ? చెన్నై విజయ్ హాస్పిటల్లో. అక్కడ విజయ్ హాస్పిటల్ ఉందా చెన్నైలో? అక్కడ మొత్తం 3 లక్షలు అయిపోయినాయా? ఏమన్నారు వాళ్ళు లాస్ట్ కి? ఈ ఎడం పక్క బ్లాక్ అయ్యింది, బ్లడ్ కట్టింది, గడ్డ కట్టేసింది, బ్లడ్ బట్టి చెయ్య కాలు ఒకరు ఎక్కువగానే ఉండింది సార్. బాగా అవంతా మాకు 1-2 వారాలు ఉంచారు. ఇంక మందులు రాసి. అంటే ఎట్లా నడిచేదాన్ని అప్పుడు? ఒకసారి నడుచు అటు అట్లా నడు. ఎలా నడిచేదానివి? ఇక్కడికి రాకముందు సంగతి చెప్పు. అంతేనా? నువ్వు సరిగ్గా చెప్పు, అప్పుడు సరిగ్గా చెప్తలేదు అనిపిస్తుంది. టీవీలో చూసుకొని మేము పోయిన వారం వచ్చాము సాయి గారు. చప్పులు కొట్టండి గట్టిగా. పట్టుకోమండి, పట్టుకో. The fire, the hallelujah. నిజంగా అండి, మేమైతే రిపోర్ట్లు రిపోర్ట్లు ఏమైనా తెచ్చావా? చాలేదు సార్. చాలేదా? సామ్రాజ్యం నిజంగా దేవుడు ఎంత గొప్పవాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా గట్టిగా చెప్తామా? హల్లెలూయా. మరి దేవుని బిడ్డలు అలా సంతోషంలో ఉన్నారు పాపము. ఫస్ట్ టైం కదా స్టేజ్ మీద. హల్లెలూయా. టెన్షన్ అవుతుంది. 4 లక్షలు పక్షవాతం అంటే అట్లా పూర్తిగా చెయ్య కాలేనా? తర్వాత డాక్టర్లు చాలా అబద్ధాలు ఎలా చెప్తారంటే, మీకు తలకాయలో గడ్డలు వచ్చేసి నీళ్ళు అంటే రక్తం క్లాట్ అయిపోయింది, బ్లడ్ క్లాట్ అయిపోయింది, కనుక చెయ్య కాలు పడిపోయింది. ఇప్పుడు తలకాయకి ఆపరేషన్ చేస్తాం. ఎంత అవుతుందో తెలుసా? లక్షలు, 10 లక్షల పైన. అది తీసి ఇక్కడ పెడతారు, ఇది తీసి ఇక్కడ పెడతారు, ఇక నరకం చూపిస్తారు. దేవుడు ఏం తప్పించేశాడు నీకు? దేవుడు తప్పించాడు అయ్య గారు. తప్పించాడు. వాళ్ళు సాక్ష్యం చెప్పడానికి ఇక్కడికి వచ్చారు. పోయిన
వారం నువ్వేమైనా కానుక ఇచ్చావా? అసలు రూపాయి అన్న ఇచ్చావా? 1000 రూపాయలు ఇచ్చాను అయ్య గారు. 1000 రూపాయలు ఇచ్చాడు, అక్కడేమో 4 లక్షలు కట్టాడు. తెలియదు ఆ రోజు ఒక 1000 రూపాయలు వేసుకుని వెళ్ళారు. మేమేమైనా బలవంతం చేస్తాం బ్రదర్? బలవంతకారం ఏం లేదు అయ్య గారు. మేమేమైనా బలవంతం చేస్తాం? ఏం లేదు అయ్య గారు, ప్రార్థన చేయించారు. ఇప్పుడు 4 లక్షలు ఖర్చు పెట్టు. ఈయనకి భార్య, ఎంతమంది పిల్లలు మీకు? 2 బాబులు అయ్య గారు. ఇప్పుడు ఈమె పక్షపాతంతో ఇట్లా 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 వెళ్తుందంట. చెయ్యి ఎట్లా ఉండేనమ్మా? ఇట్లా ఉండేనంట. నేను మొన్న వారం వచ్చినప్పుడు అయ్య గారు, మొన్న వారం వచ్చినప్పుడు అదే నిజంగా ఈరోజు చాలా మంది ఇట్లా ఉన్నారు. కిడ్నీలు బాగు చేస్తున్నామంటే ఇది దేవుని కృప కదా. నేను ఎవరండి అసలు మామూలుగా పా ఇంకా హాస్పిటల్కి వెళ్ళక్కర్ల పో అంటేనే దేవుడు ఎంత అద్భుతం చేస్తాడు. కనీసం వీళ్ళు చెప్తున్న సాక్ష్యం చూడండి. కనీసం నమ్మని ముట్టుకోలేదు. నేను ముట్టుకున్నానమ్మా? ముట్టుకోలేదు. ఏ ఊరమ్మా మీది? కరేటు, కావాలి పక్కన కరేటు వారి పాలెం అయ్య గారు. అంత దూరం నుంచి వచ్చారు మీరు, కావుల పక్కన కరేటు నుంచి వచ్చారు. ఎలా వచ్చారు బ్రదర్? దేని చూసి వచ్చారు? టీవీలో చూసుకొని. మీరు చూసారు టీవీలో? ఉన్నాయా? కాలు ఆవిడ కానీ ఇప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు బాగానే ఉంది అంటే నడు మీ ఆయన చూడాలా? చేపలు కొట్టండి గట్టిగా. నడు అయ్యగారి ముందే టెస్టింగ్లు, చేతులు పైకి ఎత్తున్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగా. చెప్పి మీ ఆయనకి ఎట్లా ఉన్నావో? మళ్ళీ ఇంటికి వెళ్ళాక ఏమన్నా ఇంటికి చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఇంటికి వెళ్ళిందా ఆయన అందుకే ఇక్కడ నడు అంటున్నాడు. అయ్యగారి ముందే తెలుసుకోవాలండి. అంతేనటవా? ఏం మెడిసిన్ ఇచ్చాడు పాస్టర్ గారు ఇక్కడ మీకు? మెడిసిన్ ఇచ్చాడు పాస్టర్ గారు? ఏమి ఇవ్వలేదు అయ్య గారు. ఏమన్నా? ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ బాగుపడుతున్నారు కనుక మరి శనివారం ఆదివారం మరి దేవుడిచ్చిన ఈ గొప్ప మరి పరిచర్యను నేను కొనసాగిస్తాను. వాక్య పరిచర్య జరిగిస్తున్నాం. ప్రైజ్ లార్డ్. గమనించండి, చూడండి, దాంట్లో ఎన్నో అద్భుతాలు మరి తండ్రి ఇక్కడ జరిగిస్తున్నటువంటి సూచక్రియలు మేము చూపిస్తున్నాం కనుక మరి ఎంతోమంది ఈ సూచక్రియలు చూసి విశ్వాసంతో ఈ స్థలానికి వస్తున్నారు. భయపడని అవసరం లేదు. మరి నేను ఒక్కొక్క సాక్ష్యాన్ని కూడా చెప్తాను. ఈ ఫోన్లు మరి ఫాస్ట్గా వస్తున్నాయి కాబట్టి చెప్పలేకపోతున్నా. హలో, ప్రైజ్ లార్డ్ అండి. హలో అమ్మ, ప్రైజ్ లార్డ్. తల్లి ప్రైజ్ లార్డ్ చెప్పండి అమ్మా. ఖమ్మమ్మా, చెప్పండి అమ్మా. మీరు మంత్రశక్తుల ప్రభావమా? ఓకే, ప్రైజ్ లార్డ్ ప్రభా. ఈ సహోదరి మంత్రశక్తుల ప్రభావంతో బాధపడుతున్నారు. పరిపూర్ణంగా విడిపించండి యేసు నామములో. అటువంటి శోధనలు ఏతో ఉన్నాయో అన్నిటి నుంచి వాళ్ళని విడిపించండి యేసు నామములో. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మరి మమ్మల్ని ఆ స్థలానికి పిలుచుకునేటప్పుడు ఇక్కడ ఇన్సిడెంట్ సీలింగ్స్ జరుగుతున్నాయి. మీరు ఎవరైనా స్పీకర్గా పిలుచుకోవాలంటే 50 మందిని పాస్టర్లను పెట్టకూడదు దయచేసి. మరి అక్కడ దాదాపుగా ఉన్న సమయము సరిపోదు. ఆరాధన చేసి ఆ ఆరాధనలోనే మరి ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. మరి కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు రావటం అనేది చిన్న విషయం కాదు, మీ అందరికీ తెలిసిన విషయం. అది కుంటివారు నడవటం అనేది చిన్న విషయం కాదు. మరి అనేక కడుపులు పెద్ద పెద్దగా అవటం, ఎన్నో భయంకరమైన, ఇక హాస్పిటల్లో వ్యాధులు ఇక తగ్గవు, వీళ్ళు చనిపోతారని లక్షలు ఖర్చు పెట్టినా కూడా తగ్గనే వ్యాధులు దేవుడు తగ్గిస్తున్నాడు కనుక మరి ప్రార్థన చేస్తున్నాను మీ అందరి కొరకు. పరిచర్య చేయాలి, సేవ చేయాలని చాలా ఆశ ఉంది నాకు. అసలు రాత్రి పగలు కూడా విరామం లేకుండా ప్రభు నన్ను వాడుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగాక. హలో హలో, ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ అండి. యూరిన్ ప్రాబ్లం ఉందా? ఇప్పుడే ఒకటి చూశారు కదా, వాళ్ళు కూడా హాస్పిటల్లోనే పనిచేస్తారు. ఆ బీర్జింలో నుంచి యూరిన్ డైరెక్ట్గా పడిపోతుంది. డాక్టర్ చెప్పారు ఈ ₹1,00,000 ఆపరేషన్కి అవుతుంది, అయినా కూడా బ్రతుకుతాడని మేము గ్యారెంటీ ఇవ్వలేదంటే ప్రార్థన చేయగానే స్పాట్లో యూరిన్ స్టాప్ అయిపోయింది. దేవునికి మహిమ కాక అలాంటి ఒక వీడియో కూడా ఇంకొకటి కూడా మీకు చూపిస్తాము. ఈ రోజు నాడు ఏదైతే వైద్యానికి అందనిది ఉన్నదో అది తండ్రి నా ద్వారా జరిగిస్తున్నాడు కనుక
ఆ ప్రభు చూస్తున్న చిన్న బ్రేక్ తీసుకుందాం. మరి అద్భుతం దేవుడు ఏ విధంగా చేస్తున్నాడో మీ జీవితంలో మీకు కూడా జరుగుతుంది. చిన్న ప్రార్థన. ఎక్కడి నుంచి చేస్తున్నారు మీరు ఫోను? ఓకే, శనివారం స్వస్థత ప్రార్థన ఉందా? రండి, దేవుడు అద్భుతం చేస్తాడు. ప్రభు నీ దాసుని బట్టి ప్రార్థిస్తున్న బలమైన కార్యం జరిగించండి, తగ్గించండి. సాతాను ఆ బిడ్డని బాగా శోధిస్తుంది, విడిపించండి యేసునామములో. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి ఫోన్లో కూడా చాలా స్వస్థతలు జరుగుతున్నాయి. మరి అలాగే ఇక్కడ కూడా వచ్చినప్పుడు లైవ్లో చాలామంది స్వస్థతలు పొందుకుంటున్నారు. దేవునికి మహిమ కలుగుగాక. మరి అలాగే ఈ పరిచర్య కూడా మేము చాలా లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి పరిచర్య చేస్తున్నాం. మరి ఇంకా మిగతా పరిచర్యలో మేము ఆయా స్థలాల్లో తిరుగుతున్నాం, దేవుని వైపు చూస్తున్నాం. ఎక్కడ ఇక మాకు స్వస్థతలో రావట్లేదు అన్నవాళ్ళు ఇది చూసి ఒకటే సాక్ష్యం ఇస్తున్నారు. హాస్పిటల్కి వెళ్ళినా మేము బ్రతకము. దైవజనుడు సుదర్శన్ గారు మా దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే మేము బ్రతుకుతామని చాలామంది ఆశ పెట్టుకుని కూడా చాలామంది కొంతమంది ఈ స్థలానికి వస్తున్నారు, కొంతమంది గృహాలు కూడా నన్ను పిలుస్తున్నారు. మరి నేను వచ్చిన ప్రతి స్థలంలో న్యాయం జరిగింది. ఎక్కడా కూడా ఎన్నో సంవత్సరాలుగా ఉన్న శోధనలు, ఎన్నో సంవత్సరాలుగా ఉన్న బాధలు సంపూర్ణమైన విడుదల పొందాయి. ఒక సాక్ష్యమైన చెప్పకుండా ఈ ఫోన్లో వస్తున్నాయి కనుక నేను మీకు చెప్పలేకపోతున్నా. అయినా కూడా నేను ప్రయత్నం చేస్తాను. హలో హలో, వందనాలు తల్లి. ప్రోగ్రాం చూస్తున్నారా? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు తల్లి మీరు? హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. బాగుందా ప్రోగ్రాం? మాకు దేవుని సేవ బాగా ఎదగాలని ఆశ ఉంది. ఇంకా దేవుడు మన ఆంధ్ర తెలంగాణలో దేవుడు బలంగా వాడుకోలేని మీలాంటి వాళ్ళు ప్రార్థన చేయాలి మా గురించి. ఈ లైవ్ చూస్తున్న ప్రీ బిడ్డలకు నేను అదే చెప్తున్నా. మాకు సేవ చేయాలని చాలా వస్తువులు కొనినా, దేవుని సేవ చేయాలి, ఎక్కడికక్కడ మీటింగులు పెట్టాలి. అమ్మ చెప్పండి, మీ ప్రార్థన అవసరం చెప్పండి. అయ్యో, ప్రార్థిస్తున్నాను తల్లి యేసు నామములో. పోతాయి అసలు. మేము బోర్డు అంతమందికి ప్రార్థనలు చేస్తున్నాం, అద్భుతాలు జరుగుతున్నాయి యేసు నామములో తల్లి. వాళ్ళ కుటుంబానికి విడుదల, నిమ్ము నుంచి విడుదల యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఒక యూరియన్ ఒక పెద్ద ఆయనకు ఆపరేషన్ అవి జరిగి కూడా ₹1,00,000 చిల్లర అయినా కూడా తగ్గలేదు. ఇప్పుడు ఒక బ్రదర్తో కూడా సాక్షి ఉన్నది. ఇదంతా వన్ డేలోనే ఒక ప్రార్థనలో జరిగినండి. 50 ప్రార్థనలు చేసి 50 సార్లు రమ్మని చెప్పిన ప్రార్థనలు కాదు, ఇన్సిడెంట్ సీలింగ్స్ అండి. ఇన్సిడెంట్ సీలింగ్స్ అప్పటికప్పుడే స్టేజ్ మీద ప్రార్థన చేయగానే దేవుడు చేసిన అద్భుతాలని మీకు చూపిస్తున్నా. ఇళ్ళకు వచ్చి ప్రార్థన చేసినైతే నా తల వెంట్రుకలు సరిపోవు, అన్ని అద్భుతాలు ఉన్నాయి. కేవలం హైదరాబాదు గుర్రం కూడా యేసు ఆశ్చర్యపురంలో జరిగేయే మేము వీడియోల్లో చూపిస్తున్నాం. అదే ఆదివారం శనివారం లైవ్లు కూడా అయ్యే మేము చూపిస్తున్నాం. అద్భుతాలు స్టేజ్ మీద జరిగినాయే. నేను ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసినయో ఇంకోటి చూపించట్లేదు. చూడండి, ఇలా నిమ్ము వచ్చిందని చాలా బాధపడటం, తర్వాత గుండె నొప్పి వస్తుందని బాధపడటం, దయచేసి కిడ్నీలు 2 పాడైపోయినాయని బాధపడటం వద్దండి. యేసు మిమ్మల్ని బాగు చేయగలడు. నేను స్వస్థపరచు యెహోవాను నేనే అని సెలవిచ్చాడు. ఈరోజు ఎన్నో అలాంటి అద్భుత కార్యాలు, ఇది అసాధ్యము అన్నటువంటివి దేవుడు సాధ్యము చేస్తున్నాడు. హల్లెలూయా, దేవుడు సాధ్యం చేస్తున్నాడు. హల్లెలూయా. హలో 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 అమ్మా, ప్రైజ్ లార్డ్ అమ్మా. చెప్పండి, త్వరగా మాట్లాడండి అమ్మా. నాకు నొప్పులు 10 ఏళ్ళు అవుతున్నాయ్యా, నొప్పులు పోతున్నాయి. ఎక్కడ శనివారం జరిగే ప్రార్థనకు రా, వీలుంటే ప్రార్థన చేస్తాను. అద్భుతం దేవుడు చేయను కాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాం, నొప్పులు తగ్గిపోవును గాక. ఆమేన్, ఆమేన్. వీలుంటే రండి, మాకు బలవంతమేం లేదు. కందకలేని దురద కతికెందుకని సామెత ఉంది. ఈరోజు నాడు హాస్పిటల్లో పెట్టి లక్షలు కట్టలు అక్కడ పెట్టి కుటుంబం బంధువులు మిత్రులు స్నేహితులు అందరూ హాస్పిటల్గా అలా బయట పడుకుంటా దోమలతో కరిపించుకుని ఇట్లా అంటే జ్యూస్ వచ్చినట్టు వస్తుంది రక్తం. మా దగ్గర వితిన్ సెకండ్స్లోనే స్వస్థత పొందుకుని వెళ్ళిపోవాలి. అది ఇక్కడ జరిగేది. కాబట్టి మిమ్మల్ని ఏదో బతులాడవలసిన అవసరం నాకేం లేదు. వచ్చిన వాళ్ళకి ప్రార్థన చేస్తాం, ప్రశాంతంగా వెళ్ళిపోతున్నారు. అమ్మా, ఈ పరిచర్యలో కొన్ని సంఘాల వాళ్ళు, వేరే కొన్ని సంఘాల స్వభావాల వాళ్ళు కూడా మాకు అర్థమవుతారు.
దయచేసి గమనించండి, స్వస్థత ఉన్నది, దేవుడు మిమ్మల్ని బాగు చేస్తున్నాడు. ఈరోజు ఏ యొక్క నేను ఈ వీడియో పెడుతున్నానో, ఏ హాస్పిటల్ నుంచి వాళ్ళు వచ్చారు, ఆ హాస్పిటల్లో ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టారు, వాళ్ళ వల్ల కాలేదు, సుదర్శన్ గారి దగ్గరికి వచ్చాక నాకు ఈ అద్భుతం జరిగిందని వెరీ క్లియర్గా పెడితే మన వాళ్ళకి కొంతమందికి ఇది లూజు. ఇప్పుడు చూడు, ఆవిడ మా దూరం అంట, అమెరికాలో ఉన్నా కూడా ఇక్కడికి వస్తున్నారు. అది దేవునికి మహిమ కలుగును గాక. ఏం పేరు నీ పేరు? నారాయణ. మీ కొడుకేడి? ఉన్నావా? కొడుకు వచ్చాడా? పాపం. నారాయణ, ఎక్కడ మీ ఊరేది? ఆటోనగర్ సార్. ఆటోనగర్. నారాయణ, ఏమైంది నీకు అసలు? కిడ్నీ ఎఫెక్ట్ వచ్చాను సార్. కిడ్నీ ఎఫెక్టా? గుర్రంగూడకు వచ్చావు. అసలు వచ్చినప్పుడు ఎట్లా ఉంది నీ పరిస్థితి? దారుణం అంటే ఏంటయ్యా బాబు? దారుణం అంటే ఏంటమ్మా నువ్వు చెప్పు. బ్రెయిన్లో 2 కిడ్నీలు పోయినాయి అయ్యా. రెండు కిడ్నీలు పోయినాయి. 2 కిడ్నీలు పోయినాయా? 2 కిడ్నీలు పోయినాయి. నెలకు వారానికి 3 సార్లు డయాలసిస్ జరుగుతుంది. వారానికి 3 సార్లు డయాలసిస్ జరుగుతుంది. కాల్లోని బ్రెయిన్ లో బీపీ వల్ల నరం జిట్లు పోయి నడవలేని పరిస్థితులు వచ్చామయ్యా. అక్కడ గుర్రం కూడా 2 మాటలు వచ్చాము. అసలు ఆ టైంలో ఇతను బ్రతుకుతాడని నేనైతే అనుకోలేదు. ఏమైంది అప్పుడు నువ్వు చెప్పాయా నారాయణ? అసలు అది కాళ్ళు ఎంత వాపులు కదా? వాపులు, స్పృహలో లేవు నువ్వు? స్పృహలో లేను. ఆ టైంలో తీసుకొచ్చారు మీ కొడుకు మీ భార్య, తీసుకొచ్చారు, పడుకోబెట్టారు. అక్కడ పడుకునే ఉన్నావు, నీకేం తెలవలే. ఇప్పుడు ఎట్లా ఉన్నావు? పర్లేదా? పర్లేదు సార్. అన్నం తింటున్నావా? తింటున్నా, కొంచెం పాస్ వస్తుంది. పాస్ కూడా వస్తుంది. అదే గొప్ప సాక్ష్యం ఏంటంటే అంతకుముందు పాస్ వచ్చేది కదా, ఇట్లా వచ్చేది కదా సార్. అస్సలు వచ్చేది కదమ్మా? అస్సలు వచ్చేది కదండి. బొట్లుగా ఉంటున్నాయి. ఇప్పుడు కూడా అంటే బొట్లుగా వస్తున్నాయి అయ్యా. ప్యాస్ ఇప్పుడు కూడా డయాలసిస్ జరుగుతూనే ఉంది అయ్యా. డయాలసిస్ జరుగుతుంది. అయితే అంత ఇబ్బంది అయితే లేదా? అంత ఇబ్బంది అయితే అంత ఇబ్బంది లేదు. నడవగలుగుతున్నావు. ఒకసారి కాళ్ళు పైకి చూపించుకో. కాళ్ళు ఫ్యాంట్ పైకిది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఫ్యాంట్ పైకిది. పని చేయదు అయ్యా. నరం చిట్లింది అన్నావు. ఎక్కడ నరం చిట్లింది? బ్రెయిన్ లో నరం చిట్లింది అన్నారా? ఇప్పుడు అదేమి ఎఫెక్ట్ లేదు. కొంచెం కాళ్ళు వాపులు ఉన్నాయి. కొంచెం కాలు వాపులు, కొంచెం టాయిలెట్ ఇప్పుడు ఏమాత్రం వస్తుంది? 10 బిట్లు అట్లా. అంతకుముందు అది లేదు. ఓకే, చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. చప్పట్లు కొట్టండి గట్టిగా, చప్పట్లు కొట్టండి. ఆమేన్. పట్టుకోండి ఆయన్ని. అమ్మా జాగ్రత్త. పెద్దయినా నన్ను చూడు, జోబులో పోయి తీసి. హల్లెలూయా. పట్టుకో, చూడు, నన్ను చూడు. అపవాది అయిన సాతాను గద్దించు సింహము వలె వచ్చిన, అపవాది అయిన సాతాను గద్దించు సింహము వలె వచ్చిన, యూదాకో ప్రభు సింహమైన యేసయ్యా పరిశుద్ధాత్మ దేవుని శక్తి ఈ బిడ్డ పేరుకు దిగి ఆ కిడ్నీలు 2 నార్మల్ అయిపోవును గాక, లివర్ నార్మల్ అయిపోవును గాక, ఎముకలు, నరములు, కండరాలన్నీ పరిపూర్ణంగా స్వస్థత యేసు నామములో. నడు, ఆమేన్. నడు, స్పీడ్గా నడు. హల్లెలూయా, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అమ్మా, నీ భర్త ఫ్రీగా నడుతున్నాడు, ఏమన్నా ఇబ్బంది పడుతున్నాడు? చూడమ్మా, నడుతుండయ్యా. అస్సలు నడవలేని మనిషి కదా. ఇప్పుడు కూడా నడవలేక కూర్చున్నట్టు ఉన్నాడు అక్కడ కదా. ఆమేన్. చేతులు పైకెత్తుకో నారాయణ, చేతులు పైకెత్తురా. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడ డయాలసిస్ ఎక్కడ చేస్తున్నారు? అక్కడ ఇది కాదు, ఏ హాస్పిటల్లో చేస్తున్నారు? గవర్నమెంట్ హాస్పిటల్. మొత్తం ఉబ్బిపోయి తలలో నరాలు పగిలి చిట్లు పోయినాయి అని చెప్పి కిడ్నీలు 2 ఏమన్నారు? కిడ్నీలు 2 అయిపోయినాయి అన్నారు. కానీ ఇప్పుడు గుర్రం కూడా వచ్చి ఎంతకాలం అయింది ఇప్పుడు నువ్వు తెలుసా? గుర్తుందా? 2 సార్లు వచ్చారు. 2 సార్లు కాదు, ఎంతకాలం అయింది వచ్చి? నెల అయింది. 2 నెలలు. ఇప్పుడు ఆవిడ చెప్తుంది. ఎంతకాలం అయిందమ్మా? నెల అయిందయ్యా. ఏ నెలమ్మా? జనవరిలో వచ్చారా, ఫిబ్రవరిలో వచ్చారా? నెల దాటిపోయిందయ్యా. 2వ నెల ఫిబ్రవరిలోనా? ఓకే.
పర్లేదు కదా, ఆయన పనులు ఆయన చేసుకుంటున్నాడా? ఏం లేదయ్యా, మనసులో అనుకోకుంటాడు ఎప్పుడు అనుకుంటున్నాడా? కాలు వాపులతో ఆయాసం నైట్ అంట భయంగా సైతాన్లు వచ్చి కాలు నొక్కినట్టు ఉంటుంది. అలా పెట్టు. నైట్ నాకు భయంగా ఉంటుంది, వచ్చి కూర్చో నా దగ్గర అంటాడు అయ్యా నైట్. ఆయన భయపడా? ఓకే, రైట్ రైట్, థ్యాంక్ యూ జీసస్. సరే వెళ్ళండి అమ్మా. బాలమణి గారు మా హమ్మదుల్లా నగర్ శంషాబాద్ అంట. షుగర్, కడుపులో నొప్పి, మంట, కాళ్ళు చేతులు ఉండడం, నోటిలో తడి ఉండదు, ఎండిపోతుంది, నిద్ర పట్టదు, ఆకలి లేదు, నడుము గుంజుడు, లేవలేను, అన్నం తింటే మోషన్ అయిపోతుంది, అరికాళ్ళు మంటలు. ఎవరు మీరేనా? ఈ మాధవి నువ్వు తీసుకొచ్చిన వాళ్ళ? మాధవి, ఈ సిస్టర్ మాధవికి 3 సంవత్సరాలు ఓవర్ బ్లీడింగ్. మాట్లాడు. మీరు ఏమికి చెప్పారా మంచిగా అయిపోతుందని? మంచిగా అయిపోతుంది, అన్నీ తగ్గిపోతాయమ్మా. వీళ్ళ ఎవరెవరు వచ్చారు? కొడుకు వచ్చాడా? ఓకే, మంచిగా అయిపోతారు. మాధవి తెలుసా మీకు? మీ వదినేనా? మైకులో మాట్లాడు మాధవి. 3 సంవత్సరాలు అసలు ఆమె 3 సంవత్సరాలు నేను చాలా ఓవర్ బ్లీడింగ్ తోని హాస్పిటల్కి వెళ్ళిన. 3 సంవత్సరాలు, ఒక రోజు కాదు 2 కాదు, 3 సంవత్సరాలు. ఈమె ఇంకొక ఆమెను చూసి వచ్చింది, అంతే కదా? ఇప్పుడు బిడ్డ నీ మనవరాలు. ఆమె ఆమెకి లివర్ ప్రాబ్లం వచ్చేసి, ఇంకా గుండె ప్రాబ్లం వచ్చేసి, అన్ని ప్రాబ్లం వచ్చి భర్త వదిలేసాడు. ఇక నువ్వు వద్దు నాకు, అంతే కదా? అలాంటి పిల్ల నల్లగా అయిపోయింది, ఇప్పుడు ఎంత తెల్లగైంది కదా, అసలు గుర్తుపట్టకుండా అందం కూడా వచ్చేసింది. అవునా బాబు? లేదా కదా? అందం అసలు ఎలాగ వచ్చింది తెలుసా? మసీద్ పూసుకుని వచ్చిందేమన్నంతగా వచ్చింది. ఇక్కడ ప్రేయర్ చేశాను, నెక్స్ట్ వీక్లో నేను గుర్తుపడతలే ఆమెను, మంజుల కదా, వనజ, గుర్తుపడతలే. అంత అందమైపోయింది, తెల్లగా అయిపోయింది. భర్త అన్నాడే ఇక ఇక్కడ ఉండొద్దు రా, వచ్చేసి అని తీసుకెళ్ళిపోయాడు. చప్పట్లు కొట్టాడు గట్టిగా. ఎట్లా జరుగుతాయి ఇక్కడ, అర్థమైందా? ఎన్నో అలా జరుగుతాయి. మీ మదర్ బాబు, ఇవన్నీ తగ్గిపోతాయమ్మా. మొత్తం క్లోజ్ చేస్తాము, తర్వాత మాట్లాడతాను ఇంకా. గాడ్ బ్లెస్ యూ. కూర్చోండి. ఓవర్ బ్లీడింగ్ 3 years అలా ఆయన బస్సుతో నడుపుతాడు. అసలు ఎలా వచ్చిందో ఆమె, అంత బాధలు వచ్చింది. సంపూర్ణంగా దేవుడు విడిపించాడు. చప్పట్లు కొట్టాను గట్టిగా. ఓకే, ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్. దేవునికి స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందినారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 79935267 మరి ఒక నెంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.